పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా సిరగారపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మంత్రి పాల్గొని 176 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై సరిహద్దురాళ్లపై జగన్ ఫోటోలు వేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసిందని మండిపడ్డారు. రైతులకు తమ భూమిపై చట్టబద్ధ హక్కులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందని మంత్రి నిమ్మల తెలిపారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరి యొక్క జీవితాలకి అవసరమైనటువంటి కార్యక్రమం. కానీ దురదృష్టవశాత్తు దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా మన తాత ముత్తాతల నుంచి మన తల్లి తండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులను, మనం కష్టార్జితంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులను రేపు మన పిల్లలకి ఇవ్వగలమో లేదో, మన మనవాళ్ళకి అందించగలమో లేదో అనేటువంటి భయం గత ప్రభుత్వంలో మనకు రావడం చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పాస్బుక్లు అంటే మన యొక్క భూమికి హక్కుదారులుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. అటువంటి మన భూమికి హక్కు అయినటువంటి పాస్బుక్ చూస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతోటి, అంటే ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ మన ఆస్తి మన దగ్గరే ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆ ఆస్తి మీద, ఆ పట్టాదారు పాస్బుక్ మీద, మన ఆస్తి మీద మన ప్రభుత్వ ముద్ర ఉండాలి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి తప్ప ఇట్లా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటోలతోటి ఆ రోజు పాస్బుక్లు వస్తే ఒక భయం, రేపు ఈ పొలం అంటే ఏదైతే ఈ పాస్బుక్లో ఉన్నటువంటి ఆస్తులు మనవా లేకపోతే రేపు మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటారా అని చెప్పేటువంటి ఒక భయం ఆ పాస్బుక్లు చూస్తే కల్పించేది. నీకు ఆస్తికి సంబంధించిన వివాదం వస్తే అందులో కూడా ఇంకొకటి కూడా ఉంది. మీ ఆస్తికి సంబంధించి మీ వివరాలు గాని, మీ సర్వే నెంబర్ గాని వేరే వాళ్ళకి నమోదు అయింది అనుకోండి, 2 సంవత్సరాల లోపల మీరు పిటిషన్ పెట్టకపోతే ఇంకా ఈ ఆస్తి వాళ్ళదే, మీకు సంబంధం లేదు. అంటే మన ఆస్తి వేరే వాళ్ళ పేరుకి వెళ్ళిందన్న సంగతి మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఆస్తి అమ్మేటప్పుడు, ఆస్తి కొనుక్కునేటప్పుడు, మన పిల్ల పెళ్లి చేసేటప్పుడు, లేకపోతే ఇతరత్ర అవసరం వచ్చినప్పుడు చూసుకుంటాం తప్ప లేకపోతే చూసుకోం. అట్లా మీరు 2 సంవత్సరాలు దాటి మీ ఆస్తిని చూసుకోకపోతే, 2 సంవత్సరాల క్రితమే ఆస్తి వేరే వాళ్ళ పేరున ఉంటే ఇంకా ఆస్తి మీది కాదు. ఇటువంటివన్నీ కూడా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో తీసుకొచ్చారు. అటువంటి స్థితి నుంచి మన ఆస్తులన్నీ కూడా మనవి కాదు అనేటువంటి ఆలోచన ఆ రోజు ఒక భయం ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూమి మీద మీకే హక్కు ఉందని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు అందజేస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.